ఈ పాటలు పాడిన ఆయన ఎందుకోసం పాడిండు, మాట్లాడిన ఆయన ఎందుకోసం మాట్లాడిండు ఇన్ని రోజులు, రాసిన ఆయన ఎందుకోసం రాసిండు ఇన్ని రోజులు? ఇవన్నీ మీ స్వార్థ ప్రయోజనాల కోసమా? మీరేనా మేధావులు తెలంగాణలో? సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? నిజంగా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని విమర్శిస్తున్నందుకు. మీరు సమాజాన్ని ఐక్యం చేసిన వాళ్ళు కదా. ఇవాళ పదవులు తీసుకొని మంచిగా ఏసీ రూమ్లలో ఏసీలు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారా? గిదా మీరు సమాజానికి చెప్పేది? గీ పదవులా మీకు కావాల్సింది? ఇదే పదవులు కావాలి, ఈ పదవులతో శోభ కావాలి, ఆ పదవుల నుంచి వచ్చేటువంటి పైసలు కావాలంటే ఇదే నిరుద్యోగులు, ఇదే తెలంగాణ సమాజం యాచించి బిచ్చమడుకొని మీకు ఆ పైసలు ఇచ్చేవాళ్ళు కదా. మరి వదిలేసి రండి, ప్రతి నెల ఇస్తారు ఇల్లే. ఇదే నిరుద్యోగులు తలా రూపాయి వేసుకొని మీకు ఇప్పుడు ఆ ఉద్యోగాలు వస్తే ఎంతెంత జీతం వస్తుందో అంతంత జీతం ఇస్తారు. రండి, వచ్చి మాట్లాడండి వాళ్ళ పక్షాన. ₹1 తీసుకొని నోర్లు మూసుకున్నారు కదా, ఆ ₹1 తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా 2 కోట్లు ఇస్తారు ఈ తెలంగాణలో నిరుద్యోగులు అందరూ.